యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. ఎఫ్ఏటిఎఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఎఫ్ఏటిఎఫ్ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకుముందు భారతదేశంలో జరిగిన టెర్రర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, పుల్వామా కావచ్చు, గోరఖ్నాథ్ టెంపుల్ అటాక్ కావచ్చు, వీటిలో టెర్రరిస్టులు మన వెబ్సైట్స్, మన ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వాడి మనపైన ఎలా అటాక్ చేశారు, తెలివిగా వాళ్ళు ఏ విధంగా వాడారని చెప్పి. ఇంతకుముందు టెర్రరిస్టులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా మనీ స్టాష్ చేస్తున్నారు, ఏ విధంగా వెపన్స్ కొంటున్నారు అనే దాని మీద చాలా చర్చ జరిగేది. ముఖ్యంగా డార్క్ వెబ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఐఎస్ రిక్రూట్మెంట్స్ కానీ మిగతావన్నీ కూడా ప్యారలల్గా ఆన్లైన్లో రిక్రూట్మెంట్స్ జరిగిపోయాయి అన్నమాట. వాళ్ళు వాడే ఈకామర్స్ సైట్స్ కానీ ఇవన్నీ కూడా డార్క్ వెబ్ ద్వారా జరిగాయి. ఇప్పుడు చాలాసార్లు ఓపెన్గా మనం వాడే ప్లాట్ఫామ్సే వాడేస్తున్నారు, మనం వాడే టెక్నిక్సే వాడుతున్నారు అనమాట. కానీ కాస్త తెలివిగా వాడి అవి మనపైన అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఉదాహరణకి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఇండియాలో ఉన్నట్టు చూపిస్తుంటారనమాట. ఇదంతా దే విల్ మాస్క్ ద కంట్రీ, అంటే ఏ కంట్రీలో ఉన్నామో బయటకు తెలియకుండా ఇంకొక కంట్రీ మాస్క్ వేసుకుని చేస్తూ ఉంటారనమాట. వీపిన్లో ఏ దేశం నుంచి ఆపరేట్ చేస్తున్నామో ఎవరికీ అర్థం కాదు. అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్స్, ఉదాహరణకి పేపాల్ ఉందనుకోండి, అమెరికన్ కంపెనీ. ఈ గోరఖ్నాథ్ టెంపుల్ అటాక్లో ఆ వ్యక్తి ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నాడో చాలాసార్లు ఈ పేపాల్ వాడి మనీ పంపించాడంటే సింపథైజర్స్కి. అదేవిధంగా సేమ్ వెపన్స్ తయారు చేసుకోవడానికి, బాంబ్స్ తయారు చేసుకోవడానికి కూడా ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, అమెజాన్ లాంటివి, అంటే వాళ్ళ అడ్రస్లు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లొకేషన్స్ మాస్క్ పెట్టేసి డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతూ సేమ్ ప్లాట్ఫామ్స్లో రకరకాల మెటీరియల్స్ ఆర్డర్ ఇస్తున్నారంట. ఉదాహరణకి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అమెజాన్ లాంటివే వాడుతున్నారంట. మనం ఏదైతే వాడుతున్నామో అలాంటివే వాడుతున్నారనమాట. దీనికి సంబంధించి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఈ పుల్వామాకు సంబంధించి పాకిస్తాన్ టెర్రరిస్టులు వీపిన్ వాడి, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ వాడి, అదేవిధంగా పేపాల్ ట్రాన్సాక్షన్స్ వాడి టెర్రర్ అటాక్స్ చేయడానికి చాలా మెటీరియల్స్ కొన్నారంట. పేపాల్ అనేది అమెరికన్ కంపెనీ. ఇలాంటివి వాడాలంటే చాలా ఈజీ. ఒక పాన్ కార్డు ఉంటే చాలు, పేపాల్ ఎలా వాడచ్చు అనమాట. మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ కార్డు ఇలాంటివి చాలా సబ్మిట్ చేయాలి. కానీ పేపాల్ వాడాలంటే పాన్ కార్డ్ సరిపోయేది. కాబట్టి టెర్రరిస్టులు చాలా రకాలుగా పేపాల్ యూజ్ చేసి మనీ స్టాష్ చేస్తున్నారంటే, మనీ ఇతర దేశాలకు పంపిస్తున్నారంట. ఇంతకుముందు టెర్రరిస్టులు బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ ఇలాంటివి వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం వాడేవే కంప్లీట్ పేపాల్ ఇలాంటివి వాడుతున్నారు అనమాట. ముఖ్యంగా వీపిన్ సహాయంతో వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా చాలా వరకు అమెజాన్ లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ మరియు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాడుతున్నారని చెప్పి ఎఫ్ఏటిఎఫ్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. దాంతోపాటు వీపీఎన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి, ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ యాక్సెస్ అనేది వస్తే ప్రైవసీ కోసం చాలా వాళ్ళు దీన్ని ఆఫర్ చేస్తారు. కానీ ఇలా చేస్తే కనుక దీనిలో ఎవరు మంచోళ్ళో, ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్సో, ఎవరు జెన్యున్గా వాడుతున్నారో లేదో తెలియట్లేదు అనమాట. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా కేవలం పాన్ ఒక్కటే కాదు, రకరకాల ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి, అంతేవిధంగా పాన్ కూడా ఇంకా రోబస్ట్గా ఉండాలని చెప్పి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, రకరకాల ఐడెంటిటీ కార్డ్స్, ఏదైతే పొటెన్షియలీ డేంజరస్ ప్రోడక్ట్స్ కొంటున్నారో, ఏదైతే కొంచెం డౌట్ఫుల్ సస్పీషియస్ ప్రోడక్ట్స్ కొంటున్నారో వాళ్ళ యొక్క జెన్యూనిటీ తెలుసుకునేందుకు వాళ్ళ ఐడెంటిటీ మరికొంత ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఎక్కువ ఐడి ప్రూఫ్స్ తీసుకునే విధంగా ఉండాలన్నమాట. లేకపోతే టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళిపోద్ది. అండ్ రీసెంట్గా ఎఫ్ఏటిఎఫ్ చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, పుల్వామా అటాక్ ఏదైతే జరిగిందో ఆ టెర్రరిస్టులు అక్కడ బాంబ్ అటాక్ చేయడానికి అల్యూమినియం అనేది అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసుకున్నారంట. ఎంత దారుణం చూడండి. సో ఎఫ్ఏటిఎఫ్ మనకు తెలుసు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది 1989లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా 9/11 టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇది ఎక్కువగా విస్తృతంగా ఎక్స్పాండ్ అవుతుంది గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజం మీద. ఎఫ్ఏటిఎఫ్లో 39 మెంబర్స్ ఉన్నారు, 37 దేశాలు ప్లస్ యూరోపియన్ కమిషన్ అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనమాట. అండ్ ఇండియా కూడా ఎఫ్ఏటిఎఫ్లో మెంబరే. ఎఫ్ఏటిఎఫ్ అనేది టెర్రరిజంకి వ్యతిరేకంగా, మనీ లాండరింగ్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎఫ్ఏటిఎఫ్లో గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. మొన్న మధ్యగా పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్లో గ్రే లిస్ట్లో ఉంది. రీసెంట్గానే ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోంచి ఎత్తేసింది అనమాట. గ్రే లిస్ట్లో అంటే కొంచెం వాళ్ళు కొన్ని మోడాలిటీస్ ఫాలో అవ్వాలి. బ్లాక్ లిస్ట్ అంటే వాళ్ళకి చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కట్ అయిపోతాయి అనమాట. సో ఎఫ్ఏటిఎఫ్ అనేది టెర్రరిజంకి ఫండింగ్ అందకుండా చూసే కీలక సంస్థ అని చెప్పుకోవచ్చు.